ఆన్సర్ ఇస్తాను. అలానే పాత వాళ్ళకి తెలుసు ఈరోజు జరిగిన సాధన యొక్క డౌట్స్, కంఫర్ట్స్, అన్కంఫర్ట్స్, మీ అనుభూతి, అనుభవము, సంశయాలు ఏదన్నా మెసేజ్ చేస్తే దాన్ని కూడా నేను మీకు జరిగింది నాకు తెలిసేట్టుగా తెలిసింది కాబట్టి అది కూడా పెట్టండి. మీ మెసేజ్లు వచ్చేవరకు నేను మళ్ళీ ప్రధాన విషయాలు చెప్తాను. వాటిల్లో ఒకటి, ఈరోజు నేను ఒక షార్ట్లో 15 సెకండ్స్లోనే ఒక మాట చెప్పాను. అదేంటంటే, అసలు ధ్యాన సాధన చేయకుండా కూడా భగవంతుని అనుగ్రహం పొందవచ్చు. అది కొంచెం వివరంగా చెప్పాలి. నేను అతి త్వరలో మీ ముందుకు వచ్చి చెప్తానని చెప్పాను. అతి త్వర అనేది రోజులు కాకుండా గంటలోనే ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడు జరుగుతుందంటే, ధ్యాన సాధన చేయకుండానే కంటిన్యూగా మనకు అనుగ్రహము, దైవము మనల్ని మన వెంటుండి మనలోనే ఉన్నటువంటి దైవం మనల్ని నడిపిస్తూ శక్తివంతంగా మనం ఉంచే విధంగా ఎప్పుడు జరుగుతుందంటే, అన్నీ భగవంతుని నోట్లో నుంచి వచ్చిన మాటలే. ఎప్పుడు జరుగుతుందంటే, కోరికలు లేనప్పుడు. కోరికలు ఉన్నా సరే ఆ కోరికల వలన చేస్తున్న ధర్మబద్ధమైన కార్యాలన్నింటినీ ఫలితాన్ని భగవంతునికి వదిలేసినప్పుడు. అలానే మనకు వచ్చిన ఈ జన్మ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఆ భగవంతుడు చెప్పిన విధంగా మనం నడుస్తూ మళ్ళీ ఆ భగవంతుడిని పొందాలి, భగవంతుడి దగ్గరికి చేరాలి అనే లక్ష్యాన్ని ప్రధాన లక్ష్యంగా జీవితంలో పెట్టుకున్న వారికి ఇవన్నీ జరుగుతూ ఉంటే అప్పుడు ఇక సాధన చేయకుండానే సాధన చేస్తే వచ్చే ఫలితాలు రావడం మొదలవుతాయి. ఇంకొక ప్రధాన విషయం, ఇప్పుడు చాలామంది మేము పలానా దగ్గర 9 సంవత్సరాలు చేసాం, 10 సంవత్సరాలు చేసాం, 14 సంవత్సరాలు చేసాం అని కూడా మళ్ళీ నాతో మాట్లాడినప్పుడు ఏమంటారంటే, మేము ధ్యానం ఇంకా బాగా చేయాలి. ఎంత బాగా అంటే 8 గంటలు 9 గంటలు కూర్చొని పూర్తిగా లయం అవ్వాలి, గొప్ప అనుభూతి రావాలి, సమాధి స్థితి రావాలి అని కూడా అడుగుతున్నారు. అన్ని సంవత్సరాలు సాధన చేసినా మీరు పూర్తిగా దైవం గురించి, జీవితం గురించి అవగాహన చేసుకోనట్టే. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు, చేసుకోనట్టే. ఎందుకంటే మీరేం కోరుకుంటున్నారు? ఈ శరీరాన్ని ధ్యానంలో 8-9 గంటలు కదలకుండా కూర్చోబెట్టాలి అని కోరుకుంటున్నారు. అంటే అక్కడ మీ కోరిక ఏమి ముడిపడింది? శరీరం ముడిపడింది. అసలు ఈ శరీరంతో సంబంధం లేకుండా మానసిక స్థితి పెరగాలి. అంటే శరీరానికి సంబంధించింది ఏది కోరుకోవాల్సిన అవసరం లేని స్థితి కూడా పెరగాలన్నమాట. అది ఎప్పుడు పెరుగుతుంది? నేను ముందు చెప్పినట్టుగా ఆ లక్ష్యాలు, ఆ భావాలు, ఆ అవగాహన. అంటే మీరు దైవం గురించి తెలుసుకుందాము, లక్ష్యాలు పెట్టుకుందాము, ధ్యానం చేద్దాము అన్న మొదటి రోజే ధ్యానం చేయకుండా కూడా ఈ ఫలితాలు వస్తాయని నేను చెప్పట్లా. కొందరిలాగా 9-10 సంవత్సరాలు సాధన చేసిన వాళ్ళకి అప్పుడు రావాలి ఈ స్థితి, అవగాహన. అప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎంతో సాధన చేస్తారు, ఎంతమందో మాటలు వింటారు, ఎన్నో పుస్తకాలు చదువుతారు. అయినా ఇప్పుడు నేను చెప్పిన స్థితికి రాలేదంటే ఎక్కడో లోపం జరిగింది. అందులో మీరు బాధపడ్డా తప్పదు, ఎక్కడో లోపం జరిగింది. భగవంతుడు మిమ్మల్ని అలా నడిపించాలి అలాంటి లక్ష్యాలు ఉన్నప్పుడు. ఇక జీవితంలో జరిగిన నష్టాలకైనా, ఇబ్బందులకైనా, బాధలకైనా ఇలాంటి లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళకి ఎలాంటి అవగాహన వస్తుందంటే, లక్షల జన్మలు ఉంటున్నాయి, ప్రతి జన్మలో అవస్థలు ఉంటున్నాయి అనుకున్నప్పుడు ఓన్లీ ఈ ఒక్క జన్మ వచ్చినాయి, కానీ వాటి వలన లక్షల జన్మల్లో సాధించాల్సిన, మానవ జన్మలో సాధించాల్సిన సార్థకత, భగవంతుని పొందడము, ఆధ్యాత్మికత పెంచుకోవడము, అవగాహన పెంచుకోవడము, కోరికలు లేకపోవడము, ఉన్నా సరే ఫలితాలు ఆశించకుండా భగవంతుడికి వదిలిపెట్టడము, ఇంత మార్పు రావాలి కదా. ఇన్ని లక్షల జన్మల్లో మీరు ఎంతో కొంత సాధన చేస్తే ఈ జన్మలో అలా 9-14 సంవత్సరాలు చేశారు కదా. చేసినా మళ్ళీ వెనక్కి వెళ్తే ఎట్లా అనేదాన్ని అర్థం చేసుకోండి.